అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. అండ్ మెయిన్గా మన బాడీ బాగుండాలి అంటే ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని మనం కూడా అంటూ అవును ఉంటాం. అవును అండ్ క్యారెట్ తింటే కళ్ళు బాగుంటాయి సో కీరా తింటుంటే స్కిన్ బాగుంటుంది. సో ఇలా అని మనం అంటుంటాం. అలాగే మన లివర్ బాగుండాలంటే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఇది మన డీమిత్ చేయాలండి. అందరూ ఈ మధ్య డీటాక్స్ డ్రింక్స్ అని అంటున్నారు. డీటాక్స్ డ్రింక్స్ ఇదేదో కలిపి అదేదో కలిపి తాగేస్తే ఇది లివర్ క్యూర్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే లివర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డీటాక్సిఫైయింగ్ ఏజెంట్. అంటే లివర్ మెయిన్ ఫంక్షనే డీటాక్సిఫై చేయటం. దాన్ని మనం డీటాక్స్ చేయక్కర్లా. ఓకే, ఆల్రెడీ శుభ్రంగా ఉంది, మీరు ఎక్స్ట్రా ఏది ఆల్కహాలో ఫ్యాటీ ఫుడ్డో సెడెంటరీ లైఫో లేకుండా ఉంటే దానంతా అది బాగానే చూసుకుంటుంది. మనకి బయట నుంచి ఏం అవసరం లే. హెల్దీగా వాటర్ తీసుకున్నాము, ఫుల్ కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ తీసుకున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నామంటే లివర్ బాగుంది. అండ్ సమ్ టైమ్స్ ఫాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా డీటాక్స్ చేయాలనుకుంటే కొన్ని అవర్స్ ఫాస్ట్ చేయండి. సో లివర్కి కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు. ఓకే, ఆ రెస్ట్ ఇచ్చినందుకు లివర్ అనేది కొంచెం రెస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ దాని పనిలోకి అది వెళ్తుంది. సో మనం ఏ ఎక్స్ట్రా డీటాక్స్ డ్రింకులు లివర్కి ఇవ్వక్కర్లా, దాని పని అది చూసుకుంటుంది. ఫుడ్స్ అనేటప్పటికి సో ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనేది కూడా తీసుకుంటే మనం ఏవి తీసుకోవాలకన్నా నేను ఏది అవాయిడ్ చేయాలో ఫస్ట్ చెప్తాను. ఓకే, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి సూపర్ మార్కెట్స్లో దొరికేవి ఏది ప్యాకేజ్డ్గా ఉన్నా కూడా, లేదా మనం బయటకు వెళ్ళి డీప్ ఫ్రైడ్వి చాలా ఉంటాయి అవన్నీ. ఎందుకంటే ఆ ఆయిల్ రీయూస్డ్ ఆయిల్ కాబట్టి అది అదే ఆయిల్లో మళ్ళీ అన్నీ ఫ్రై చేస్తారు అది. అండ్ కార్బొనేటెడ్ డ్రింక్స్, సోడాస్. నేను ఆల్కహాల్ గురించి చెప్పట్లేదు బికాస్ దట్ ఈస్ ఆబ్వియస్. నేను అది కాకుండా షుగర్స్, మీరు ఆల్ వైట్స్ అవాయిడ్ చేయండి. వైట్స్ అంటే షుగర్, ఓకే, మైదా, వైట్ రైస్ అని కూడా అంటారు. బట్ ఐఎమ్ థింకింగ్ మోడరేషన్గా మీరు ఆ వైట్ రైస్ మరీ ఇంత తీసుకోకూడదు. వైట్ రైస్ నేను వైట్ రైస్ తీసుకుంటాను, నేను బయట ఫుడ్ తినను, నేను వైట్ రైస్ ఇంత తీసుకుంటాను, నో, దట్ ఈస్ నాట్ రైస్ ఫర్ యూ. అంటే లిమిటెడ్గా తీసుకోవాలి, కరెక్ట్ అమౌంట్ మీరు విత్ ఎక్కువ గ్రీన్ లెఫీ వెజిటబుల్స్, ప్రోటీన్, దాల్, ఫైబర్ తీసుకుంటూ ఒక కప్ ఆఫ్ వైట్ రైస్ తీసుకోవాలి. వైట్ రైస్ ఇంత తీసుకొని నేను బయట ఫుడ్స్ తినను అని అనుకుంటే లివర్ బాగుంటుందని మీరు అనుకోకూడదు. సో దిస్ ఇస్ వన్ థింగ్. సో ఇవనేవి అవాయిడ్ చేయాలి. ఏవి గుడ్ లివర్కి, మనం ఇందాక అనుకున్నట్టు 100 to 150 ml ఆఫ్ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్, ఒకవేళ కాంట్రా ఇండికేషన్ లేకపోతే ఈజ్ గుడ్. అండ్ వాటర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. అండ్ సంథింగ్ మనకి తెలియాల్సింది ఏంటంటే లివర్కి ఏది గుడ్ అనేది మన డైజెషన్లో మనం తినేవి మనకి ఒక్కొక్క రోజు తింటుంటే మనకు అర్థమైపోతుంది. ఈరోజు నాకు బ్లోటింగ్ లేదు, నాకు ఈరోజు డిస్కంఫర్ట్ లేదు, నేను ఇది తింటే బాగుంది అని. సో బేసిక్లీ ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ వెజిటేరియన్స్ అనుకోండి, పన్నీర్, సోయా, రాజ్మా, చెన్నా, పప్పు ఏదైనా ఇవంతా ప్రోటీన్. అదే నాన్ వెజిటేరియన్స్కి అనుకోండి, చికెన్, ఫిష్, మటన్లో రెడ్ మీట్ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవనేది మీ డైట్లో ఉండాలి ప్రోటీన్. ఇది కాకుండా ఫైబర్, మీకు ఏది గ్రీన్గా కనిపించినా అది ఫైబర్. మీ ప్లేట్లో ఒక కప్ ఆఫ్ రైస్, ప్రోటీన్ నేను చెప్పిన దాంట్లో ఏదైనా వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. ఫైబర్ ఏది గ్రీన్గా కనిపించినా అది ఫైబర్. దీంతోపాటు మనకు కావాల్సింది గుడ్ ఫ్యాట్, ప్రాబబ్లీ హాఫ్ స్పూన్ ఆఫ్ ఫ్యాట్. ఏది మీరు నెయ్యి తీసుకుంటే నెయ్యి, కోకోనట్ ఆయిల్ తీసుకుంటే కోకోనట్ ఆయిల్. మీరు యూజ్ చేసే ఆయిల్ కూడా చాలా మంచిది అయి ఉండాలి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి తీసుకోకూడదు. నట్ ఆయిల్స్ బెటర్. బెస్ట్ అంటే రైస్ బ్రాన్. మీరు యూజ్ చేయగలిగితే, మీకు ఆ టేస్ట్ అలవాటు అయితే కోకోనట్ ఆయిల్. ఓకే, సో ఇలా ఈ ఫుడ్స్ అనేది కూడా తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు తినే ఫుడ్తో పాటు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, వాటర్ ఇంటేక్ బాగుందా, అండ్ స్లీప్, దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మెయిన్గా అదే చాలా చిక్కులకు కూడా తీసుకొని వస్తుంది. అవునండి, అంటే చాలా మంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్తో పట్టుకొని పడుకునే ముందు ఒక 3 hours ఎడిక్షన్ అనేది ఎక్కువైపోయి స్లీప్ అనేది తక్కువ అయిపోతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ లివర్ హెల్త్కి. సో యూజువల్గా అయితే స్లీప్ 8 hours, 7 to 8 hours. 6 ఇస్ అడిక్వేట్. పిల్లలకైతే ఇంకా ఎక్కువ అవసరం. ఓకే, ఇందాక మీరు చెప్పేటప్పుడు ఫాస్టింగ్ గురించి కూడా చెప్పారు. అవునండి. సో ఈ ఫాస్టింగ్ గురించి కూడా కొంచెం చెప్తారా? షూర్ అండి. సో ఈ మధ్య మీరు చాలా కైండ్స్ ఆఫ్ ఫాస్టింగ్ వినుంటారు. క్రాష్ డైట్స్ వినుంటారు, కీటో అనో, పాలియో అనో, ఓన్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్. నన్ను అడిగితే నేను ఏది సజెస్ట్ చేస్తానంటే, ఇది చాలా స్టడీస్ మేము చేసిన స్టడీస్, ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ కానివ్వండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే
24 గంటల్లో Hmm. కొన్ని గంటలు తింటాం, కొన్ని గంటలు తినకుండా ఉండటం. ఓకే. దీన్ని మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం. కొంతమంది 14 గంటలు తింటారు, 8 గంటలు తినరు. Hmm. అలా సో డివైడ్ అవుతాయి. Hmm. మరీ అడ్వాన్స్ స్టేజ్లో 22 గంటలు తినరు, 2 అవర్సే తింటారు. అంత అవసరం లేదు. అది చాలామంది వెయిట్ లాస్ కోసం నేను అది సజెస్ట్ కూడా చేయను. Okay. ఓకే, సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల స్టడీస్ చెప్తున్నవి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటే అది తగ్గిపోతుంది. ఓకే. కొలెస్ట్రాల్ అబ్నార్మల్గా ఉంటే అది తగ్గిపోతుంది. దానివల్ల లివర్ హెల్త్, లివర్ సెల్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ గ్లూకోజ్ స్పైక్స్ ఏవైతే ఉంటాయి, జనరలీ మనం తిన్నప్పుడు గ్లూకోజ్ స్పైక్ అయ్యి ఇన్సులిన్ రిలీజ్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్ డౌన్ అయిపోయి మళ్ళీ ఆకలేసి ఈ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి కదా, Yeah. ఈ క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల స్టడీస్ చెప్పేవి ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది అని. ఓకే. సో దిస్ ఈజ్ వెరీ గుడ్, స్టడీస్ ప్రూవ్ చేసినవి. కానీ మీరు తినే విండోలో మరి ఒక 3 బిర్యానీలు తినేయకూడదు. తినే విండోలో కరెక్ట్గా మీకు నచ్చినంత తినాలి. Okay. అప్పుడు కూడా హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ని చాలా, అంటే మేము ఇచ్చే మెడికేషన్స్తో పాటు Hmm. ఇవి కూడా లైఫ్ స్టైల్లో మీరు ఇన్కల్కేట్ చేసుకోగలిగితే ఫ్యాటీ లివర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. యూజువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి పక్కన పెట్టేసామంటే 1 వీక్లో నార్మల్గా ఫాస్టింగ్ ఏదైనా చేయాలి అని సజెస్టబుల్ మీరు చేయాలంటే ఏం సజెస్ట్ చేస్తారు? ఎలాంటివి వాట్ ఎలాంటివి కైండ్ ఆఫ్ suggest చేస్తారు? ఓకే, సో ఒకటి మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫాస్టింగ్ మీరు చెయ్యాలి అని అనుకుంటే Hmm. ఒకటే చేసుకోండి. అంటే కంప్లీట్ 1 డే. వన్ డే నేను చెప్తాను. మీరు ఆ 1 డేలో మీరు కావాలి అంటే ఫ్రూట్స్ తీసుకోండి. ఐడియల్ ఏం వాటర్ తీసుకోండి, ఒక పూట తినండి. ఓకే, కొంచెం రెస్ట్ ఇవ్వండి జస్ట్ ఫర్ లైక్ 8 అవర్స్ కుదిరితే. చాలా మంది కదా, ఇప్పుడు చాలా మంది పొద్దున సాయంత్రం తింటారు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 3 మీల్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ బదులు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకోండి, లంచ్ డిన్నర్ చేసుకోండి. మీరు ఇంకా చేయగలరు అంటే లంచ్ కూడా స్కిప్ చేసుకోండి. దీనివల్ల అనేది ఏమవుతుందంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, మన బాడీలో గ్లూకోజ్ స్పైక్స్, మన బాడీ ఇది లివర్ కానివ్వండి, ప్యాంక్రియాస్, చాలా ఆర్గన్స్ అండి చాలా 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 మీరు ఇందాక అన్నట్టు డీటాక్స్ అవుతాయి. ఓకే. సో అది న్యాచురల్ డీటాక్స్ మెకానిజం, అది మన ముత్తాతల నుంచి వచ్చింది. Yes. ఓకే, మన అమ్మమ్మలు తాతగారు అందరూ ఫాలో అవుతారు పర్టికులర్ డేస్లో ఫాస్టింగ్ అనేది. ఫాస్టింగ్ ఉండాలి అని. అది దాని రీజనే ఇది. చాలా స్టడీస్ ఏం ప్రూవ్ చేశాయంటే ఇది అందరి వల్ల కుదరదు, చాలా మనందరికీ చాలా ఇంపాసిబుల్. Hmm. కానీ ఒక 36 అవర్స్ ఫాస్ట్ చేయగలిగితే మన సెల్ అనేవి వాటంతట అవే రిపేర్ చేయడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే. ఏ సెల్స్ అయినా బాడీలో సెల్స్. Hmm. సో ఈ బేసిక్లీ ఏంటంటే సెల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, 36 అవర్స్ మనం ఏమైనా తినకుండా ఉన్నాం అనుకోండి, ఆ సెల్ దానంటే అదే రిపేర్ స్టార్ట్ అయ్యి న్యూ సెల్ అయిపోతుంది. ఓకే. సో అంత పవర్ ఉంది ఫాస్టింగ్లో. దట్ ఈస్ ఎ హోల్ డిఫరెంట్ టాపిక్. మనం దాని గురించి ఒక 100 ఎపిసోడ్స్ చేసుకోవచ్చు, అంత న్యూ స్టడీస్ హ్యావ్ కమ్. వావ్. యా సో లివర్ గురించి మనం వస్తూ ఉంటే అన్ని చాలా విషయాలు అనేది కూడా Correct. బయటకు వస్తూ ఉన్నాయి. కరెక్ట్. సో ఫాస్టింగ్ విషయంలో కూడా సో ఇలా 36 అవర్స్ అంటే అంటే మ్యామ్ అంటే అది నాట్ అందరికీ Not కాదండి అది. బట్ నేను మీరు ఫాస్టింగ్కి ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్తున్నా. అంత పవర్ ఉంది, సెల్ రిపేర్ అయ్యేంత పవర్ అందులో ఉంది అని. ఎవరు ఎంత చేయగలిగితే అంత. మీరు 4 గంటలే ఉండగలరు, ఉండండి. ఓకే. మీరు 8 అవర్సే ఉండగలరు, ఉండండి. వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇన్ ఏ వీక్ వన్స్ ఇస్ ఫైన్. వన్స్ టు బిగిన్ విత్. ఎస్, యా. వెరీ గుడ్, మోర్ దెన్ ఎనఫ్. ఓకే. Yeah. సో వీక్లీ ఒక్కసారి ఒక్కసారి అలా అలవాటు ఒక చేసుకున్నామంటే- ఫ్యూ అవర్స్ మీరు చేసుకున్నారనుకోండి, యాక్చువల్లీ మన ఎనర్జీ లెవెల్సే చాలా హై అయిపోతాయి. స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, కానీ దాని తర్వాత ఎనర్జీ లెవెల్స్ హై అయిపోతాయి. ఎందుకంటే మనం స్లగ్గిష్గా ఉండము, గ్లూకోజ్ రిలీజ్ చాలా మెకానిజమ్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో అవుతాయి. అవి మన ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా పీక్ అయిపోతాయి. ఓకే. యా అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేది కూడా అంటే ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి సో మన మెడికల్ విషయానికి వచ్చేటప్పటికి కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేది కూడా వస్తున్నాయి. అవునండి. ఇప్పుడు ఈ లివర్ విషయానికి వచ్చేటప్పటికి సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఎస్, 2 థింగ్స్ తెలియాలండి. ఇప్పుడు ఫ్యాటీ లివర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఫ్యాటీ లివర్లో ముందు నేను చెప్పినట్టు 5 ఏళ్ల క్రితం ఏ ట్రీట్మెంట్ లేదు. నువ్వు ఆయిల్ ఫ్యాటీ ఫుడ్స్ తినకు, వెయిట్ బరువు తగ్గించుకో, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, బీపీ తగ్గించుకో, ఇవి మాత్రమే చెప్పగలిగే వాళ్ళం మేము. ఓకే. ఈ మధ్యకాలంలో లాస్ట్ 5 ఇయర్స్గా మనకి ట్యాబ్లెట్స్ అనేవి వచ్చాయి. ఈ ట్యాబ్లెట్స్ ఏం చేస్తాయంటే ఫ్యాటీ లివర్ని కంప్లీట్గా రివర్స్ చేస్తున్నాయి. ఇంకొక ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ఏంటంటే ఫ్యాటీ లివర్కి ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. ఎస్, ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. అఫ్ కోర్స్ ఇది లైఫ్ స్టైల్తో పాటు ఓన్లీ ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోవండి. నాకు చాలా మంది పేషెంట్స్ వచ్చి నాకు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ ఇవ్వండి, నేను బరువు తగ్గను, నాకు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ ఇవ్వండి, నేను రోజుకి 3 బిర్యానీలు తింటాను, నాకు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ ఇవ్వండి, నాకు షుగర్ కంట్రోల్ అవ్వకపోయినా నాకు
అవ్వదు, అలా అవ్వదు. ఓకే. మీ లైఫ్ స్టైల్ అనేది క్లీన్గా ఉండాలి. మీకు దేనివల్ల అయితే ఫ్యాటీ లివర్ వచ్చిందో దాన్ని అడ్రస్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ బరువు వల్ల వచ్చింది అనుకోండి, బరువు తగ్గుతూ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఓకే. షుగర్ వల్ల వచ్చింది అనుకోండి, షుగర్ కంట్రోల్ చేసుకుంటూ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, 100% ఎస్ ఇంజెక్షన్స్ వచ్చాయి, అవి యూస్ చేస్తున్నాము, దానివల్ల ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అవుతుంది. దిస్ ఈజ్ అ న్యూ థింగ్. ఎస్. వావ్. అంటే ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అంటే ఇంజెక్షన్స్ వచ్చాయి, టాబ్లెట్స్ అయితే 5 years బ్యాకే వచ్చాయి. అవునండి, సో అది ఇప్పుడైతే కొంతమంది యూస్ చేస్తున్నాం. మేము చాలా రెగ్యులర్గా ఇస్తున్నాం. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? చాలా తక్కువ అండి. అంటే ఇవన్నీ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ తర్వాత వచ్చినవి కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ. చాలా చాలా ఒక ట్యాబ్లెట్కి మాత్రం చాలా తక్కువ శాతం మంది ఇచ్చింగ్ వస్తుంది అని మాత్రం చెప్పారు. ఆ ఇచ్చింగ్ ఇప్పుడు బాడీ ఇచ్చింగ్ కొంతమంది చాలా డెలికేట్గా, అంటే ఓవర్గా సివియర్గా కాదు, ఒక 5,000 మందిలో 1%. ఓకే. సో సిగ్నిఫికెంట్ కాదు. సో దానికి రివర్స్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళకి ఆపేస్తాం కూడా. కానీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే లేవు, దీనివల్ల లేవు, అస్సలు లేవు. సో టాబ్లెట్ వల్ల అండ్ ఇంజెక్షన్స్ వల్ల లేవండి. దాని వల్ల అయితే మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. టాబ్లెట్స్ తీసేసుకున్నాను కదా అని వెళ్ళిపోకూడదు. ఆ టాబ్లెట్స్ వల్ల రిజల్ట్ ఏంటి, దాని డ్యూరేషన్ మనం పెంచాలా, దాని డోస్ మనం పెంచాలా, మీ అండర్లైన్ ఫ్యాక్టర్స్ రెస్పాన్స్ అవుతుందా లేదా అని మేము ఫ్రీక్వెంట్గా పిలిచి చూస్తాం. అవి కూడా టాబ్లెట్ తీసుకునే అంత ముఖ్యం ఇవి. ఓకే. సో దానివల్ల మేము వచ్చాక ట్యాబ్లెట్స్ అనేవి ఇచ్చామనుకోండి, ఓకే బాగానే ఉంది అంటే అవి కంటిన్యూ చేస్తాము. కొంతమందికి 1 రోజులు సరిపోతుంది ట్యాబ్లెట్స్, కొంతమందికి 3 నెలలు ఇవ్వాల్సి వస్తుంది, కొంతమందికి 6 నెలలు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది వాళ్ళ కండిషన్ని బట్టి మనం కంటిన్యూ చేస్తాం అనమాట. డిపెండ్స్ ఆన్ ద కేస్. కరెక్ట్. పర్సన్ టు పర్సన్ చాలా డిఫర్ అవుతుంది. కరెక్ట్. ఓకే. అండ్ ఈ లివర్ విషయం వచ్చేటప్పటికి సో చాలా మందికి చాలా అజంప్షన్స్ అనేది కూడా ఉంటాయి, భ్రమలు. అవును. మెయిన్గా ఎలాంటి భ్రమలు మీరు వింటూ ఉంటారు యాజ్ ఎ డాక్టర్గా? ఓకే అండి. ఒకటైతే ఏంటంటే లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, జాండిస్ ఉన్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు. ఇందాక మనం మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అంటే ఇది నాన్ వెజ్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో జాండిస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ తినచ్చు. ఎగ్ వైట్ తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు. కానీ ఇది ఎలా తీసుకోవచ్చు, డీప్ ఫ్రైడ్గా ఫ్రై లాగా కాదు, ఇది కుక్ చేసి లేదా బాయిల్ చేసి తీసుకోవచ్చు. ఎందుకు, ఇవి ప్రోటీన్ కాబట్టి. లివర్కి ప్రోటీన్ అనేది ఆ టైంలో చాలా ముఖ్యం, లివర్ రీజనరేట్ అయ్యి ఫంక్షన్ చాలా బాగా అవ్వడానికి. మటన్ కానివ్వండి, ఫ్యాటీ పోక్, బీఫ్, వీటిలో కొవ్వు అనేది ఎక్కువ ఉంటుంది. సో అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అందరూ చాలా బ్లాంకెట్ స్టేట్మెంట్గా నాన్ వెజ్ తినకూడదు అని వస్తారు. దానివల్ల నీరసము వాళ్ళకు ఉంటుంది, దానివల్ల తీసుకునే వాళ్ళు కూడా ఇంకా ప్రోటీన్ లాస్ అనేది ఉంటుంది వాళ్ళకి చాలా నీరసంగా. వెజిటేరియన్స్ అనుకోండి, పన్నీర్, సోయా, దాల్స్, రాజ్మా, చెనా అనేవి తీసుకుంటే ఈ టైంలో వాళ్ళకి అరుగుదలకి ఏమీ ప్రాబ్లం లేకపోతే దీనివల్ల లివర్ అనేది చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. కరెక్ట్. ఎస్ ఎస్. ఇందులో చిన్నది అడుగుదాం అనుకున్నామా? సో ఈ నాన్ వెజ్ తీసుకునేటప్పుడు కూడా చాలామంది తీసుకునే ప్రొసీజర్ అనేది పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. ప్రొసీజర్ అంటే లైక్ మీరు చెప్పినట్టు డీప్ ఫ్రైడ్. yes totally అండి, చాలా ఇంపార్టెంట్. వెరీ అంటే ఇప్పుడు ఇంపార్టెంట్. ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు కూడా అరే జాండీస్ ఎవరికైనా వచ్చిందంటే పర్లేదు చికెన్ పెట్టేసేయండి, ఏం కాదు అని అది చెప్పేసి. ఎలాంటి ఏంటి, బాయిల్డ్ అయితే బెటర్, ఓకే. అండ్ కుక్డ్ అయితే గ్రేవీలా కుక్ చేస్తే ఆయిల్ చాలా మినిమల్ ఉండాలి. బేసిక్లీ ఫ్యాట్ అనేది తగ్గలకూడదు అనమాట. సో అది ప్రోటీన్ లాగే తీసుకోవాలి మనం. అది కూడా డెలికసీ లాగా జాండీస్ వచ్చినప్పుడు తీసుకోకూడదు. అది 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 ట్రీట్మెంట్ లాగానే మనం తీసుకోవాలి ఆ టైంలో. ఓకే. ఎందుకంటే ఇది చాలా మంది కూడా ఏమంటారంటే అరే డాక్టర్ మేడం చెప్పేశారు అని చెప్పి వీడియో చూసిన తర్వాత అవును. అందుకే చాలా స్ట్రిక్ట్ గా నేను చెప్తాను, ఫ్రైస్ తీసుకోకూడదు, బాయిల్డ్ అయితే బెటర్. గ్రేవీలో మినిమల్ ఆయిల్ ఉండాలి. గ్రేవీలు మీరు తీసుకోవాలంటే మినిమల్ ఆయిల్ ఉండాలి, అది ఫ్రై లాగా ఉండకూడదు. అదొక బ్యూటిఫుల్లీ టేస్టీ, అది కాదు ముఖ్యం అక్కడ, ఆ ప్రోటీన్ ఇంటేక్ అనేది ముఖ్యం. ఓకే. అండ్ ఎగ్ వైట్స్, ఎస్, ఎగ్ వైట్స్, చికెన్, ఫిష్, అవి ప్రోటీన్, అవి తీసుకోవచ్చు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయానికి వచ్చేటప్పటికి ఆ లివర్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా మనకు ఆ సిమ్టమ్స్ అనేది కనపడదు అని చెప్పేసి మీరు అన్నారు. ఈ డ్యామేజ్ అయ్యే సమయంలో కూడా వేరే ఆర్గాన్స్ని కూడా డ్యామేజ్ చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? ఉంటాయండి. సో లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీకి ఎఫెక్ట్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ లాగా కాదు, కిడ్నీ కొంచెం ఫ్లో అయ్యి ఎక్కువ. జనరలీ కిడ్నీ ఫంక్షన్ ఏంటి, బాడీలో ఏదైతే ఫ్లూయిడ్ ఎక్సెస్గా ఉంటుందో అది యూరిన్ ద్వారా బయటికి తీసేయటం, అవి అవ్వదు. కిడ్నీ కొంచెం ఎఫెక్ట్ అయ్యి
కాళ్ళలో వాపు రావటము, యూరిన్ కొంచెం తక్కువ వెళ్ళటము, లంగ్స్లో వాటర్ రావటము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. అలాగే హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ ఎఫెక్ట్ అవటం అంటే చిన్న సిమ్టమ్ ఏంటంటే నిద్ర అనేది ఆపోజిట్ అయిపోతుంది. కొంతమంది నైట్లో నిద్రపోరు, పొద్దున నిద్రపోతారు. మనం జనరల్ ఏం చేస్తాం, పొద్దున పడుకోము, నైట్ ఈ స్లీప్ రిథమ్ అనేది ఆపోజిట్ అయిపోతుంది అనమాట. స్కిన్లో పిగ్మెంటేషన్స్ వచ్చేస్తాయి వాళ్ళకి, అంటే స్కిన్ డార్క్ అవ్వటము. దెన్ కళ్ళల్లో ఆఫ్ కోర్స్ మీరు జాండిస్ చూస్తారు, ఎల్లో కలర్ ఆఫ్ ద ఐస్, యూరిన్ అనేది తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దెన్ లంగ్స్లో వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. నిద్ర అనేది కొంతమంది చిన్నవి మర్చిపోతారు. సో ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్ అనమాట. ఇవన్నీ వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇలా ఎందుకు మర్చిపోయాను అని అనుకుంటారు. అది లివర్కి అట్రిబ్యూట్ చెయ్యరు, కానీ ఇవన్నీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు చూడకుండా అర్థమయ్యేది ఏంటంటే మజిల్ లాస్. వాళ్ళ మజిల్ లాస్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ అండ్ కొంచెం యాంగ్జైటీ ఇట్లా ఫీల్ అయ్యే వాళ్ళ, అంటే ఆ ఇష్యూస్ ఎవరికైనా ఉన్న వాళ్ళకు ఆ లివర్కి ఏమన్నా లింక్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే మీరు లివర్ కన్నా ఎక్కువ నేను గట్ అని చెప్తాను. ఓకే, గట్కి బ్రెయిన్కి, అంటే మీరు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు అ నర్వస్ సిస్టమ్ కదా. ఎమోషన్స్ 100% రిలేషన్ ఉందండి. అసలు ఈ మధ్య వచ్చే ఆ పాత కాలదంతా నేను ఇప్పుడు చెప్పను. ఈ మధ్య వచ్చిన స్టడీస్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. మన గట్ బ్యాక్టీరియా అనేవి యాంగ్జైటీలో కానివ్వండి, స్ట్రెస్లో కానివ్వండి, తక్కువ స్లీప్ ఉన్నా కానివ్వండి, లేదా ఈ యాంగ్షియస్ సిచ్యువేషన్స్లో కానివ్వండి, గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువ అయ్యి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. దానివల్ల ఆబ్వియస్గా సిమ్టమ్స్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏదైనా టెన్షన్ మూమెంట్లో చాలా టెన్స్డ్గా ఉన్నారనుకోండి, వెంటనే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి చాలా టెన్షన్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి పాల్పిటేషన్స్ వచ్చేసినప్పుడు వాళ్ళకి పొట్ట బ్లోటింగ్ గానో, మరీ ఎక్కువ ఆకలేయటమో, ఇవన్నీ చాలా కామన్. సో డైరెక్ట్ రిలేషన్షిప్, వాళ్ళకి డయేరియా అయినా అవుతుంది, కాన్స్టిపేషన్ అయినా అవుతుంది, కడుపు నొప్పి కూడా వస్తుంది కొంతమందికి. సో అఫ్ కోర్స్ దే వెరీ వెరీ రిలేటెడ్. సమ్మర్ స్టార్ట్ అవబోతుంది. అవునండి. యూజువల్గా సమ్మర్ టైంలో లివర్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? అంటే మీరు ఏదైనా హైడ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండి. సమ్మర్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే హైడ్రేషన్. సెకండ్ ఇంపార్టెంట్ మ్యాంగో అందరికీ ఫేవరెట్, అందరూ తీసుకోవచ్చు షుగర్ లేదు అంటే, అంటే కాంట్రా ఇండికేషన్ లేని వాళ్ళు, కానీ ఇన్ మోడరేషన్, ఎందుకంటే అందులో చాలా షుగర్ ఉంటుంది. సో అది స్టోర్ అయిపోతుంది అనమాట మన బాడీలో ఫ్యాట్ లాగా. సో మీరు తీసుకోవాలంటే జస్ట్ మినిమల్గా తీసుకొని మిగతాది అనేది అవాయిడ్ చేయండి. ఆ టేస్ట్ అనేది ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ ఇట్ బికాజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రూట్, కానీ ఎక్సెస్ తీసుకోవద్దు. లివర్కి సంబంధించి జాగ్రత్తలు ప్రైమరీగా చెప్పాలి అని అంటే అంటే ఎవరికైనా పేషెంట్స్కి మీరు ఫస్ట్ ఏం చెప్తారు? సో బేసిక్లీ ఏంటంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే యాక్టివిటీ, మీరు ఏది చేయగలిగితే అది, వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, థ్రెడ్మిల్, యోగా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే మీకు ఒక బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అనేది ఒక గుప్పెడు ఇంతే రైస్ ఉండాలి. మీ వెజిటబుల్స్, మీ ప్రోటీన్, మీ ఫైబర్, ఇది మీ ప్లేట్లో ఉండాలి. ఓన్లీ రైస్ ఇంత తినేసేయటము, మిల్లెట్స్, ఏ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అయినా కూడా, నేను రైస్ తినట్లేదు, నేను బ్రౌన్ రైస్ ఇంత తింటాను, మిల్లెట్స్, నో, అన్ని కార్బోహైడ్రేట్సే. వాటన్నిటి వల్ల గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ అనేది ఇంత తీసుకొని మానేయక్కర్లేదు, కానీ మినిమల్గా తీసుకొని మిగతావి కూడా తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం ఇందాక అనుకున్నట్టు ఆల్కహాల్ ఈజ్ అ నో, స్ట్రిక్ట్లీ నో. మీరు కాన్షియస్గా ఎఫర్ట్ అనేది పెట్టాలి మీకోసము. అండ్ మీరు ఫాలో అయితే మిమ్మల్ని చూసి చాలామంది ఫాలో అవుతారు. ఓకే అందరు తాగుతున్నారు, తాగని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ట్యాబు వల్ల తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఒక్కరు చేయగలిగారు అనుకోండి, మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ మెసేజ్. మీరు అందరికీ పాస్ చేసి యూ కెన్ హెల్ప్ సో మెనీ ఫ్యామిలీస్ యాక్చువల్లీ. సో అదనేది చాలా కామన్ అయిపోయింది, అది మనం అన్కామన్ చేద్దాం ఇప్పుడు. ఓకే. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ ఏంటంటే, స్టార్టింగ్ మనం మందుతోనే మొదలెట్టాం, ఎండింగ్ కూడా మందుతోనే స్టార్ట్ చేద్దాం. మందు, సో మెయిన్గా డ్రింకింగ్ హ్యాబిట్ అనేది రెగ్యులర్గా ఉంటేనే మరి లివర్ డ్యామేజ్ అవుతుందా, లేకపోతే అంటే కొంతమంది సోషల్ డ్రింకర్స్ ఉంటారు, అప్పుడప్పుడు మాత్రమే తాగుతున్నాను నాకేమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ విషయంలో కూడా ఈ లివర్ అనేది డ్యామేజ్ అవుతుంటుందా? సో రెండు చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడు డైలీ తీసుకుంటున్నారు, ఎంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు, డైలీ తీసుకుంటున్నారా, ఎన్ని ఇయర్స్గా తీసుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు తీసుకుంటున్నారు కానీ ఒక ఫుల్ బాటిల్ తాగారు అనుకోండి, దట్స్ అగైన్ డేంజర్. ఓకే, సో దీన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. సో స్టాండర్డ్ డ్రింకింగ్ కన్నా బింజ్ డ్రింకింగ్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్.
సో అప్పుడప్పుడు తీసుకున్నా కూడా ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. కానీ ఇండియన్ నార్మ్స్ ప్రకారం స్టాండర్డ్ డ్రింక్ అనేది ఇంకా రాలేదు. ఓకే. బట్ మీరు అంటే ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్. ఇండియన్ స్టాండర్డ్స్ వచ్చినప్పుడు వీ విల్ డూ అ ఇంటర్వ్యూ. Yeah. బట్ వెస్టర్న్ స్టాండర్డ్స్ ప్రకారం 7 grams ఆఫ్ ఆల్కహాల్ అంటే ఒక ఇది డ్రింక్స్ ని బట్టి చాలా డిఫరెంట్ అవుతుంది అనమాట. Okay. బియర్కి అయితే ఇంత, హార్డ్ లిక్కర్కి అయితే ఇంత, వైన్కి అయితే ఇంత అని. సో ఇట్ బేసిక్లీ ఏంటంటే 2 drinks కన్నా ఎక్కువ తీసుకోకూడదు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, 2 drinks కన్నా ఎక్కువ తీసుకుంటే దాన్ని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లివర్ అనేది హార్మ్ఫుల్. ఓకే. సో వీటి అన్నిటికీ బదులు మానేస్తే హ్యాపీ కదా. బెస్ట్, యా, ద ఓన్లీ సొల్యూషన్. ఓన్లీ సొల్యూషన్, ద పర్మనెంట్ సొల్యూషన్ Yes. ఫర్ హెల్తీ లైఫ్, ఎస్, టోటలీ. అండ్ హెల్దీ లివర్. హెల్తీ లివర్ ఆల్సో. Yes. యా, నైస్ మ్యామ్. అండ్ ఈరోజు లివర్ హెల్త్ గురించి బోల్డ్ అనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు కావ్య మ్యామ్. Thank you, Aunty. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొన్ని ఉన్న భ్రమలు లైక్ మిత్స్ అనేది కూడా మనం కూడా పారదోలేలా చేశాము. అవును. అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మెయిన్గా అంటే అందరూ మారాల్సిన అవసరం లేదు, బట్ కొంతమంది మారినా కానీ వాళ్ళు హెల్తీగా మారారంటే మిగతా వాళ్ళని కూడా మార్చే అవకాశాలు ఉంటుంది. ఖచ్చితంగా. సో బికాస్ ఆఫ్ యూ రియలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.